పురంధరేశ్వరి ఈవిడి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క బీజేపీ అధ్యక్షురాలు. ఈవిడ ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఉంది, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కేంద్ర మంత్రి పదవిని కూడా ఆవిడ అలంకరించింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈవిడ ఏంటంటే ఈవిడ ప్రముఖంగా చెప్పాలంటే ద గ్రేట్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క కూతురు. ఈవిడ ఎన్టీ రామారావు పార్టీ ఇంకా ఇక్కడ మనుగడలో ఉంది. అది కూడా మంచి పోటీతత్వం ఇచ్చే పార్టీ, వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ప్రాంతీయ పార్టీలో ఒకటి. ఆ పార్టీలో ఆవిడ లేదు, ఇప్పుడు బీజేపీలో ఉంది. కానీ టీడీపీతోనే ఆవిడ ఒప్పందం కుదుర్చుకుని ఇక్కడ జాయింట్ జేఎస్పీ బీజేపీ అదేవిధంగా టీడీపీ క్యాండిడేట్గా రాజమండ్రి నుంచి ఉంది. రాజమండ్రి అనేది ఒక కల్చరల్ క్యాపిటల్, ఒక తెలుగు ప్రజలకి ఒక సంస్కృత రాజధానిగా చెప్పుకోవచ్చు. వారణాసి భారతదేశానికి ఎలాగో తెలుగు ప్రజలకి రాజమండ్రి అలాంటిది. ఆవిడ అంతకుముందు బాపట్ల, వైజాగ్ ఇలా చాలా చోట్ల పోటీ చేసి అక్కడ ఒక్కొక్కసారి ఓడిపోయి మళ్ళీ రాజమండ్రి వచ్చింది. ఏ స్థానం కూడా ఆవిడకి పర్మనెంట్గా లేదు. ఓకే, రెండు రాజమండ్రిలో అనేది స్థానికత ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేది ఒక క్వశ్చన్. ఎందుకు అంటే రాజమండ్రి అనేది దోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆవిడ రియల్ ఎస్టేట్, ఆవిడ రంగురాళ్ళు వ్యాపారానికి, ఈ వ్యాపారానికి, ఆ వ్యాపారానికి అందుబాటులో ఉంటుంది. రెండు, ఈ మధ్యన కూడా వాళ్ళ కొడుకు చెంచు రామ్ అంటే ఆయన ఈవిడి మామగారు ఆయన మరణించడం జరిగింది. ఆయన పేరుతో వచ్చారు. ఈ డ్రగ్స్ సుధా ఆక్వా కంపెనీ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే డ్రగ్స్కి లింక్గా కూడా ఆరోపణలు వచ్చినాయి. అవి కాదని ఆవిడ ఎంత చెప్పినా దాని మీద ఆవిడ రాజీనామా సమర్పించారు. ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. అంతకుముందు వీడియోలో నేను అది బయట పెట్టాను. లేఖ కూడా బయటకు వచ్చింది. ఆవిడే స్వదస్తూరితో సంతకం కూడా చేయడం జరిగింది. కానీ నేను అది ఫేక్ అని దాన్ని పక్కన పెట్టించారు. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నట్టు, కన్ఫెస్ అయినట్టు ఉంటుంది. సో ఈ విధంగా పురంధరేశ్వరి గారు ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిగా నేను చెప్పేది ఏంటంటే నేను వ్యక్తిగత విమర్శలు అది ఉండదు. కానీ ఒకటి, రామధర్మం ప్రకారం రామాయణంలో రాముడు చెప్పినట్టు వ్యక్తి కూడా తన క్యారెక్టర్ వ్యక్తిత్వం కూడా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలని రాముడు ధర్మం, రామాయణ సారం మనకు చెప్తుంది. ఆవిడ బీజేపీలో ఉంది కాబట్టి చెప్తున్నా. అయినప్పటికీ నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఈ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన ద్రోహం చేసింది. ఎటువంటి ద్రోహం చేసిందంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు, ప్రత్యేక స్థానం ఇస్తానన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారా లేదా? ఆయన ప్రధానమంత్రి, ఆయన మన్మోహన్ గారే, వేరే పేరు వదిలేయండి. తర్వాత వచ్చిన సక్సెసర్ ఎవరు? మోడీ గారు. ఓకే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేసినప్పుడు పార్లమెంటు తలుపేసి చేసేటప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారా లేరా బీజేపీ నుంచి? ఈ మీ తెలంగాణ ఏర్పడడంలో నాదే కీలక పాత్ర అని ఆవిడ తెలంగాణలో చెప్పుకున్నారా లేదా? సో దాన్ని బట్టి బీజేపీ పాత్ర కూడా ఉంది. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు సక్సెసర్, దశరథుడు సక్సెసర్ రాముడు. ఇంకా రాముడు కింగ్ అవ్వకుండానే, రాజు అవ్వకుండానే దశరథుల కార్యాలు, దశరథుల మాటలు నిలబెట్టారు. మరి ప్రధానమంత్రి అంటే దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వాధినేత. అలాంటి ఆయన అంతకు ముందున్న ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన దాన్ని నిలబెట్టాలి కదా పార్లమెంట్కి దండాలు పెట్టినప్పుడు. సో ప్రత్యేక కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు ఆయన. కాబట్టి బీజేపీ ఇక్కడ గెలవకూడదు. రెండో విషయం, పోలవరం డ్యామ్ జాతీయ హోదా వచ్చినప్పుడు, ప్రత్యేక హోదా వచ్చినా దానికి నిధులు ఇవ్వలేదు. సో అది ఇబ్బడి ముబ్బడిగా నడుస్తుంది. రెండు, పోలవరం డ్యామ్ ఎలా కడుతున్నారో కూడా తెలియదు. దాని నాణ్యత ఇప్పుడు చూడండి, గామన్ బ్రిడ్జ్ చూడండి, రాజమండ్రి మీద కట్టి కొన్ని సంవత్సరాలు అవ్వకుండా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఆపుతున్నారు. కానీ ఇప్పటికీ కాటన్ టైంలో కట్టిన బ్రిడ్జ్లు అలాగే ఉన్నాయి. సో ఈ ప్రజల పరిస్థితి ఏంటి? కట్టడం కూడా అవినీతి, దారుణమైన వింది. ఇప్పుడు పోలవరం 2-3 కంపెనీలు మారినాయి, దాని పరిస్థితి ఏంటి? మూడోది, సో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, పోలవరం డ్యామ్ని ఎలా అన్యాయం చేశారో. మూడోది ఏంటంటే స్టీల్ ప్లాంట్. పురంధరేశ్వరి గారు ఏం చెప్తున్న, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు. మీరెవరండి చెప్పడానికి? నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి ఇది లేదు, ప్రపోజల్లో లేదని. లేదా దాన్ని ప్రైవేటీకరణ చేసే డిపార్ట్మెంట్ చెప్పాలి. మీరు చెప్తే మేము ఎలా నమ్మాలి? సో ఆంధ్రుల హక్కు స్టీల్ అనేది అలా సంపాదించుకున్న తెన్నేటి విశ్వనాథం గారి నుంచి. అసలు ఆంధ్రులకి ఇప్పుడు ఏమైనా మిగిలిన ఆస్తులు, అతి ప్రధానమైన ఆస్తి ఈ స్టీల్ ప్లాంట్. 25,000 ఎకరాల భూమి ఉంది. దానికి కార్పొరేట్ క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. ఒడిశా చాలా చూడండి, కోలు, ఐరన్ ఓరు చాలా ఐడియల్ రీజన్లో ఉంది. కోస్టల్ ఏరియా ఉంది. దాన్ని ప్రాఫిట్గా నడపలేమా? దాన్ని ఎందుకు నడపలేరు? అవినీతి ఆపితే దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ మాట్లాడేది అది ఎలా నడుపుతున్నాను కదా, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించి. దాని మీద వెంటనే మీరు మెసేజ్ ఇవ్వండి. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రాజమండ్రి వస్తున్నారు, ఇప్పించండి. నిర్మలా చేత ఫైనాన్స్ మినిస్టర్తో చెప్పించండి, అప్పుడు మేము నమ్ముతాం. రెండు, రైల్వే లేదు. సో ఈ విధంగా ఏ విధంగా చూసినా మీరు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. రెండు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని చెప్పడానికి నేను ఏం చెప్తున్నానంటే, ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉంటారు. గుజరాత్ నుంచి ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది ఉన్నారండి?
ఆంధ్రప్రదేశ్ నిండా గుజరాత్ ఇండస్ట్రియలిస్టులే. ఏంది ఈ కర్మ ఆంధ్రులకి? ఏందుకు ఈ కర్మ అని చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ అనేది రాకూడదు. అదే ఆంధ్రులు ఇవ్వాల్సిన మెసేజ్ అనమాట. మోడీ గారికి రాజమండ్రి వస్తున్నారు, రోడ్ షోకి వస్తున్నారు, మీరు ఎక్కడైనా నటించండి. నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రుల దగ్గర నటించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 83లో ఇదే పురంధరేశ్వరి నాన్నగారు సారథ్యం వహించిన టీడీపీ ఇందిరాగాంధీలు అంటే మీకంటే శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్, ఆవిడకే వీళ్ళు మంచి స్ట్రోకు, మంచి విపత్కర పరిస్థితిని క్రియేట్ చేశారు 83లో. ఆంధ్రులు తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఈసారి ఎలక్షన్లో వాడు కరెక్ట్ తీర్పే ఇస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో సందేహించక్కర్లొద్దు. నాకు ఏ పార్టీ స్టేట్లో వస్తుందో నాకు అవగతం ఉంది. అదేవిధంగా మీరు ఎన్ని చేసినా ఎన్ని నటించినా మీరు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా తొక్కి పెట్టారో తెలిసిపోతుంది. మీరు వచ్చి కరెక్ట్గా చెప్పండి, పోలవరం కరెక్ట్గా నడుస్తుంది, అది కూలిపోదు అని చెప్పండి. నేను తర్వాత దీనికోసం వీడియో కూడా మాట్లాడుతున్నా. సో బీజేపీ పురంధరేశ్వరి గారికి, బీజేపీలో ఉన్న సభ్యులకి ఎవ్వరికి కూడా టిక్కెట్ అనేది రాకూడదు. అసలు డిపాజిట్ మనీ వాళ్ళు 100లో 17 ఓట్లు పడి డిపాజిట్ కూడా వాళ్ళకి రాకుండా ఉంటేనే ప్రైమ్ మినిస్టర్కి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మెసేజ్. ఆయన కేంద్రంలో రావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవమాన భారాన్ని ఆయన మోయాలి. లేకపోతే ఫస్ట్ పైన నేను ఇదే సంతకం పెడతానని చెప్పాలన్నమాట.